నమస్తే మిత్రులారా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే మనకు రావడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో నోటిఫికేషన్ అనేటువంటిది మనకు మే నుంచి తప్పకుండా వస్తుంది అనేటువంటిది ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ విల్ ఇష్యూ ఫ్రెష్ జాబ్ నోటిఫికేషన్ ఫ్రమ్ మే ఆఫ్టర్ 6 months గ్యాప్. కాబట్టి 6 నెలల నుంచి మనకు ఎలాంటి నోటిఫికేషన్ అనేటువంటిది రాలేదు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది చేసిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు వేస్తామని ప్రభుత్వం చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి చట్టసభలో ఆమోదం అనేటువంటిది పొందడం తర్వాత దాని తర్వాత గవర్నర్ గారి సంతకం కూడా అయిపోయింది. రేపో ఎల్లుండో మనకైతే తప్పకుండా అధికారికంగా ఎస్సీ వర్గీకరణ పూర్తి అవుతుంది అనేటువంటి విషయాన్ని అయితే మనందరికీ తెలుసు. దాని ఆధారంగా చాలామంది విషయం ఏంటంటే బుర్ర వెంకటేశం సార్ మనకు టీజీపీఎస్సీ చైర్మన్ అప్పుడే చెప్పారు. ఏమని చెప్పారంటే మే నుంచి నోటిఫికేషన్లు ఇస్తాము, ఏప్రిల్లో తప్పకుండా జాబ్కు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అవన్నీ కూడా తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది అని 2 నెలల క్రితమే చెప్తే చాలామంది దాన్ని పట్టించుకోలేదు. బట్ వాస్తవంగా గమనించినట్లయితే అవన్నీ విషయాలు కూడా ఇక్కడ ఇప్పుడు కరెక్టే అనిపిస్తుంది మనకు. సో ఏది ఏమైనా తప్పకుండా మే నుంచి జాబ్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వస్తాయి అనేటువంటిది మనకి ఇక్కడ తెలంగాణ సీఎంఓ జాబ్ క్యాలెండర్ ఇష్యూ. జాబ్ క్యాలెండర్ కూడా మేలో రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడానికి తప్పకుండా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అనేటువంటిది సూచనప్రాయంగా మనకు తెలవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ హాల్టెడ్ సిన్స్ October 2024 due to SC SAB categorization issue. CM Revanth Reddy Anamala. కాబట్టి issued order for the releasing job notification CMO తెలంగాణ జాబ్ క్యాలెండర్ టీజీపీఎస్సీ. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే తప్పకుండా ఒకసారి చూద్దామండి, మనం ఆలోచన చేయాల్సింది ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం గ్రహించినట్లయితే మెయిన్గా ఎవరైతే మనము జాబ్ల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో మన అందరికీ కూడా ఒక రకంగా తెలవాల్సింది ఏంటంటే తప్పకుండా నోటిఫికేషన్లు అనేటువంటిది వస్తాయి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ మీకు తెలియజేస్తాను. దీంతో పాటుగా మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ అంటే ఇప్పుడు 3rd క్లాస్ నుంచి అదేవిధంగా 8th క్లాస్ వరకు దాదాపు 4th యూనిట్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది చెప్పాను. తెలంగాణకు సంబంధించింది, ఏపీకి సంబంధించింది రెగ్యులర్గా చేయాలనుకుంటా. నోటిఫికేషన్ డిఎస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే చేస్తాను. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకైతే జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది దాదాపు పూర్తి చేసినాము. ఏదైతే డిఫికల్ట్ టాపిక్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మనం రివిజన్ చేస్తున్నాము. కాబట్టి అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి, అవన్నీ కూడా తీసుకోండి. కాబట్టి తప్పకుండా వీటిని మనము 100% ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాం. కాబట్టి వీలైతే మన యాప్ కూడా ఉందండి, చాలామంది చూస్తున్నారు. యాప్ కూడా ఉంది, ప్లే స్టోర్ నుంచి శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ ఉంటుంది. దానికి డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో అనేక రకాలైనటువంటి పీడిఎఫ్, దాంట్లో అనేక రకాలైనటువంటి క్లాసెస్ అనేటువంటిది ఉంటాయి. వాటన్నింటినీ మీ యొక్క సక్సెస్లో ఉపయోగపడే విధంగా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటిది మీకు ఇస్తూ ఉంటాను. సో ఎవరు ఏం చెప్పినా మన ఏం జాబ్ సాధించాలనుకున్నప్పుడు తప్పకుండా అయితే సాధించి తీరాలి. ఇంకో రకమైనటువంటి విషయం చాలామంది అడుగుతున్నది ఏంటంటే సార్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము అంగన్వాడీ పోస్టులు ఎప్పుడు వస్తాయి సార్ అని చాలామంది అడుగుతున్నారు. అంగన్వాడీ గురించి ఒక అప్డేట్ చూడండి. నిన్న సీఎం గారు మాట్లాడినప్పుడు ఒక విషయం మాట్లాడారండి. ఏం మాట్లాడారు అంటే అంగన్వాడీ అని మాట్లాడకుండా చూడండి ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు, లేకుంటే నర్సరీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు తప్పకుండా మన యొక్క ప్రభుత్వ స్కూళ్ళలో ప్రభుత్వ నిర్వహిస్తుంది. తప్పకుండా వీటిపైన ఫోకస్ చేస్తుంది. ఎవరైతే 3 years కంప్లీట్ అయినటువంటి పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ ఫ్రీ వెహికల్ ప్రొవైడ్ కూడా చేస్తుంది, ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తుందని చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఫుడ్ అనేటువంటిది అంగన్వాడీలో ఒక 3 years తర్వాత తప్పకుండా అంగన్వాడీకి పంపిస్తున్నారు. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే అంగన్వాడీ పోస్టులు తప్పకుండా వేస్తారు అనేటువంటిది ఇండైరెక్ట్గా మనకు సీఎం గారు చెప్పినటువంటి విషయము. కాబట్టి అది కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. నిన్న సీఎం గారు మాట్లాడినటువంటి వీడియో కూడా ఇక్కడ ప్లే చేస్తాను. సో లోపం ఎక్కడుందని నేను ఆలోచన చేస్తే 5 years కంప్లీట్ అయిన వాళ్ళనే ఫస్ట్ క్లాస్లో స్కూల్కు పంపాలని గవర్నమెంట్ స్కూల్స్ డెసిషన్ తీసుకుంది. వేరైజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ 3 years కంప్లీట్ అయినప్పుడే 3+కి నర్సరీ, 4+కి యూకేజీ, 5+కి ఎల్కేజీ, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి. సో ఇనీషియల్గానే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో
చేర్పించే విధానమే మనం మొత్తం దెబ్బతినిపోయినాము. అందుకే ఈరోజు ఆలోచన చేసినాం, బేసిక్స్లోనే ప్రభుత్వము విద్యార్థులను చేర్చుకోకపోవడం వల్ల 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో నర్సరీ, యూకేజీ, ఎల్కేజీకి పోయిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి దీనికి పరిష్కారం నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టుకొని ప్రైవేట్ పిల్లలకి ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లయితే ఇస్తున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ పిల్లలకి ఇచ్చి ఒక ప్లే స్కూల్ని రన్ చేయాలా. ప్రతి దగ్గర పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో మారుమూల పల్లెల్లో, తండాలలో ఉండే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈ మధ్యలోనే నిర్ణయం తీసుకున్నాం. తొందరలోనే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఉండే విద్యా విధానాన్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వీటన్నిటిని కూడా ఒక కంపోజిషన్ కింద తీసుకొని ఈ ప్రీ స్కూల్ని కూడా ఈరోజు మనం గవర్నమెంట్లో ప్రారంభించుకోవాలనుకుంటున్నాం. ఈరోజు ఈ పోలీస్ స్కూల్ కూడా ఏది ఏమైనా 100% మీ అందరూ కూడా తప్పకుండా చదువుతారని, లాంగ్ ప్రిపరేషన్లో ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.